మనం మాట ఎలా వింటామంటేనండి, రోడ్డు మీద బండి మీద వెళ్తా ఉన్నప్పుడు పోలీస్ వారు అంటుంటారు, మీరు బండి మీద ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అంటారండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఎందుకంటే తలకి ఏమన్నా అయిందంటే కనుక ఇక మనిషి కష్టం కదా అని చెప్పి, మీ తలగా క్షేమంగా ఉంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయని చెప్పి తలకి ఏం పెట్టుకోమంటారు? హెల్మెట్ పెట్టుకోండి అంటారు. మనోళ్ళు పెట్టుకోరా అంటే పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు? బండి డిక్కీలో పెట్టుకుంటారండి. లేదు అంటే కనుక ఈ హ్యాండ్ గేర్ ఉంటుంది కదా, దాన్ని తగిలించుకుంటారు. పెట్టుకోమన్నారు కదా అని చెప్పి బండికి పెడతారు, కానీ ఎవరు పెట్టుకోరు? వీళ్ళ తలకు పెట్టుకోరండి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకోలేదా అంటే పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకోవాలో? మాట విన్నారా? వీళ్ళు మాట విన్న మా అన్నయ్యలు మా తమ్ముళ్ళకి చెప్పే మాట విన్నారా? హెల్మెట్ పెట్టుకుంటే ఎవరికి క్షేమం? మీకు క్షేమం, మీ కుటుంబాలకి. ఈ రోజు అన్నయ్యల తమ్ముళ్ళే కదా, అక్కల చెల్లెళ్ళు కూడా బండి డ్రైవ్ చేస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా తలకేం పెట్టుకోమని గవర్నమెంట్ చెప్తుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగం కాదండి, ఎవరికి ఉపయోగం? మనకు ఉపయోగం. హెల్మెట్ అందరూ కొనుక్కుంటున్నాం, కానీ దాన్ని ఏ డిక్కీలోనో ఏ హ్యాండ్ గేర్కో తగిలించుకొని పట్టుకెళ్తా ఉన్నాం. సడన్ గా ఎదురు ఎవరైనా, ఏ ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా కనిపించారంటే అప్పుడు గబగబా బండి ఆపేసి అప్పుడు పెట్టుకుంటున్నా. ఈ లోపు కంగారులో మర్చిపోయి వెళ్ళిపోతే కనుక ఇక వాళ్ళు వెళ్ళేంతవరకు రోడ్డు మీద పడిగాపులు. ఇదంతా ఎందుకు? మాట వినకపోవడం వల్లే. మాట వినే వారంగా ఉండాలండి. ఆరాధనకు వెళ్ళాము అంటే వెళ్ళామండి, 52 ఆదివారాలు మానకుండా మందిరానికి వెళ్తామండి, కరెక్టే. కానీ సమయానికి మాత్రం రామండి. 52 ఆదివారాలు ఎక్కడికి వెళ్ళిపోతాం? చర్చికి వెళ్తాం. ఒక మాట వింటాం కావాలి. దేవుని సన్నిధికి వస్తా ఉన్నప్పుడంట సమయానికల్లా మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి.